పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి నిలిపే అభ్యర్థుల ఎంపిక కోసం తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయాలి అనుకుంటున్న వారి నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కలిగిన ఆశావాహులు మార్చి 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జనరల్ స్థానాలకు దరఖాస్తు ఫీజు 50,000 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 25,000 రూపాయలుగా నిర్ణయించినట్టు తెలిపారు. ఈ ఫీజు మొత్తాన్ని డీడీ ద్వారా చెల్లించాలని సూచించారు. అప్లికేషన్లు స్వీకరించడానికి గాంధీ భవన్ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఎంపీ అభ్యర్థుల ఎంపిక కోసం తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న వారి నుంచి అప్లికేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థను అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టింది. నిన్న పీఈసీ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్సభకు పోటీ చేయడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆశావాహుల నుంచి అప్లికేషన్స్ ఈ రోజు నుంచి గాంధీ భవన్లో స్వీకరిస్తారు. ఈ రోజు నుంచి 3వ తేదీ సాయంత్రం వరకు అప్లికేషన్స్ని స్వీకరిస్తామని నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అప్లికేషన్కి సంబంధించి ఎస్సీ, ఎస్టీలకు 25,000 ఫీజును పెట్టారు. జనరల్ అభ్యర్థులకు 50,000 ఫీజు పెట్టారు. వికలాంగులకు కూడా 25,000 ఫీజు పెట్టారు. గాంధీ భవన్లో అప్లికేషన్లను స్వీకరించడానికి ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఇక అప్లికేషన్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. ఆ అప్లికేషన్స్ని నింపి దానికి సంబంధించినటువంటి అర్హతలకు సంబంధించినటువంటి ఫామ్స్ కూడా దానికి జతపరిచి కౌంటర్లో ఇవ్వాల్సిందిగా గాంధీ భవన్కి సంబంధించినటువంటి వర్గాలు సూచిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే విధమైన మెకానిజాన్ని కాంగ్రెస్ పార్టీ అవలంబించింది. 119 స్థానాలకు గాను 1000కి పైగా అప్లికేషన్స్ వచ్చాయి. వాటిని స్క్రూటనైజ్ చేసి ఎవరికైతే వినబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయో వాళ్ళకు మాత్రమే టికెట్స్ ఇచ్చారు. ఇటు లోక్సభకు సంబంధించి కూడా 17 స్థానాలకు ఇప్పటికే ఆశావాహులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాంతోపాటు కొంతమంది పైరవీలు కూడా మొదలుపెట్టారు. కానీ వాళ్ళ పనితనము, వినబిలిటీ ఛాన్సెస్, వాళ్ళ అర్హతలను బట్టే టికెట్లు వస్తాయి. ఎవరు పైరవీలు చేసుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి ప్రాసెస్ మొదలవుతుంది. 3వ తారీఖు వరకు అప్లికేషన్స్ని స్వీకరిస్తారు. ఫిబ్రవరి 5, 6వ తేదీల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో 2 రోజుల పాటు మీటింగ్ ఉంది. ఈ వచ్చినటువంటి అప్లికేషన్స్ని స్క్రూటనైజ్ చేసి పై కమిటీకి పంపిస్తారు. పై కమిటీ దానికి సంబంధించి సర్వేలు చేయిస్తారు. సునీల్ కనుగోలు ఇప్పటికే ఒక దఫా సర్వేలు చేయించారు. దాని తర్వాత ఇప్పుడు ఆశావాహుల నుంచి అప్లికేషన్స్ వచ్చిన తర్వాత వాటికి సంబంధించి మరోసారి సర్వే చేస్తారు. సర్వేలో ఎవరికైతే వినబిలిటీ ఛాన్సెస్ ఉంటాయో వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక మొన్నటి వరకు డీసీసీల నుంచి ఆశావాహులకు సంబంధించినటువంటి పేర్లను నిన్న స్వీకరించారు. నిన్న పీఈసీలో దానికి సంబంధించిన చర్చ జరిగింది. ఈ 17 స్థానాలకు కానీ 187 మంది పేర్లను అధిష్టానం దృష్టికి వచ్చింది. ఈ 187 పేర్లలో వీళ్ళతో పాటు కొంతమంది బయట వాళ్ళు అంటే నిన్నటి వరకు ఈ డీసీసీలు గుర్తించినటువంటి వాళ్ళకు కూడా అప్లై చేసుకోవడానికి ఈ రోజు నుంచి ఛాన్స్ ఉంది. నిన్న పీఈసీ సమావేశంలో కొంతమంది నేతలు ముఖ్యంగా జగ్గారెడ్డి మెదక్ నుంచి తనకు పోటీ చేసే అవకాశాన్ని కన్సిడర్ చేయాలని పీఈసీలో ఒక చర్చను తీసుకొచ్చాడు. దాంతోపాటు యూత్ వింగ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి శివసేనారెడ్డి మహబూబ్ నగర్ లోక్సభకు తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పార్టీకి విన్నవించారు. ఇట్లా చాలామంది ఇటు సంపత్ కానీ నాగర్ కర్నూలు నుంచి తనకు టికెట్ ఇవ్వాలని ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నారు. దాంతోపాటు మల్లు రవి కూడా నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయడానికి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇట్లా చాలామంది ఆశావాహులు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు. మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు కూడా చేస్తున్నారు. ఏఐసీసీకి సంబంధించినటువంటి పలు కీలకమైన నాయకులతోని పలు పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు సంప్రదింపులు చేస్తున్నారు. లోక్సభ టికెట్లకు సంబంధించి అష్యూరెన్స్ ఇస్తే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా అధిష్టానం ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ 17 లోక్సభ స్థానాల్లో కనీసం
15 స్థానాలను గెలవాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలనే అంశానికి సంబంధించి నిన్న చర్చించినట్టు తెలుస్తూ ఉంది. ఇక అప్లికేషన్స్ వచ్చిన తర్వాత వాటికి సంబంధించి స్క్రూటినైజ్ చేసే అవకాశం ఉంది. రైట్ సిద్ధార్థ, థ్యాంక్ యూ.